బాక్సాఫీస్ దగ్గర మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ లో ఎక్సలెంట్ కలెక్షన్లను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సెన్సేషనల్ జోరుడు తర్వాత ఇప్పుడు మొదటి వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అయింది. 5వ రోజున బాక్సాఫీస్ దగ్గర అన్ని చోట్ల సినిమా ఎలా హోల్డ్ చేసిందన్నది ఆసక్తికరంగా మారగా, వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమాకు కూడా డ్రాప్స్ అయితే గట్టిగానే ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాలతో పోల్చితే సినిమా హిందీలో మంచి హోల్డ్ ను చూపెడుతూ ఉండటం విశేషం. తెలుగులో ట్రాక్ చేసిన సెంటర్స్ లో నైజాంలో సాలిడ్ హోల్డ్ మరోసారి ఉండగా, ఆంధ్ర సీడెడ్లలో డ్రాప్స్ కొంచెం గట్టిగానే ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే 5వ రోజున తెలుగు రాష్ట్రాలలో అటు ఇటుగా ఇప్పుడు 10 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఇక హిందీలో సినిమా మొదటి రోజుతో పోల్చితే ఆల్మోస్ట్ 30-35% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా, అన్ని అనుకున్నట్లు జరిగితే 16 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ ను అందుకునే అవకాశం ఉన్న ఈ సినిమా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 17-18 కోట్ల రేంజ్ లో నెట్ వసూలను అందుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, తమిళ అలాగే కేరళ ఏరియాలలో ఓవరాల్ గా 4-5 కోట్ల రేంజ్ లోపు షేర్ అందుకునే అవకాశం ఉండగా, ఓవర్సీస్ లో కూడా 4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవచ్చు. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 5వ రోజున సినిమా 26-27 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉండగా, ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్ల బాగుంటే లెక్క కొంచెం పెరగవచ్చు. మొత్తం మీద సినిమా వర్కింగ్ డే లో అద్భుతంగా హోల్డ్ చేసింది అని చెప్పడానికి 28-30 కోట్ల రేంజ్ లో షేర్ ను వరల్డ్ వైడ్ గా అందుకుంటే సినిమా వర్కింగ్ డే లో ఎక్స్ట్రాడినరీగా హోల్డ్ చేసిందని చెప్పవచ్చు. 30 కోట్ల మార్కును కనుక దాటితే ఇక అవలీలగా 1000 కోట్ల మార్కు వైపు సినిమా పరుగులు పెట్టడం ఖాయమని అంచనా వేయవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా 5 రోజులు పూర్తయిన తర్వాత అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్ సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.